హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. నేనైతే 1 మంత్కి పైగా అయిందండి వీడియోస్ తీయక. మరి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించలేదండి. ఎందుకంటే నేను వీడియోస్ పెడుతున్నాను, కానీ వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. జనాలలోకి వీడియోస్ అయితే వెళ్ళట్లేదు. నోటిఫికేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదేమో. నాకు కొంచెం లోగా అనిపించిందండి. పిల్లలకు తెలుగు అక్షరాలు, గుణింతాలు, వర్ణం, పదాలు ఇవన్నీ నేర్పిస్తున్నాం కదండి. మరి నేనైతే ముఖ్యంగా ఇది పిల్లల కొరకు పెట్టిన ఛానల్ అయితే కాదండి. మెయిన్గా పేరెంట్స్ నేర్చుకొని ఏ విధంగా పిల్లలకు చెప్పాలి, ఒక 10th క్లాస్ చదివిన పేరెంట్ అయినా సరే తెలుగు వాళ్ళ పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి అనే విషయాన్ని, ఒక 10th ఇంటర్ డిగ్రీ ఇలా కొంతమందికి క్వాలిఫికేషన్ ఉంటుంది, కానీ పిల్లలకి ఏ విధంగా చెప్పాలి అనేది తెలియదు. అలాంటి పేరెంట్స్ కొరకు నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. మెయిన్లీ ఇప్పుడు పిల్లలంటే నేను పెట్టిన వీడియో ఇట్లా చూడగానే వాళ్ళు నేర్చుకోలేరు. కాబట్టి ఇది పేరెంట్స్ చూసి పిల్లలకు నేను ఒక 10 మినిట్స్ పెడతానండి ఒక వీడియో. ఆ 10 మినిట్స్లోనే పిల్లలు చూసి వెంటనే నేర్చుకోలేరు. కాబట్టి ఇది పేరెంట్స్ చూసి వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారనే ఒక ఉద్దేశంతోనైతే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. అయితే వ్యూస్ తక్కువ రావడంతో కొంచెం అలా అనిపించింది. కానీ మళ్ళీ నాకు నేనే అనుకున్నాను, ఏదైనా మనం ఒకటి స్టార్ట్ చేస్తే మనం కొంచెం ఓపిక పట్టాలి. సహనం అనేది మనిషికి అవసరం. మనకు సహనంతో ఉంటేనే ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది. ఇది 1 ఇయర్ కానివ్వండి, 2 ఇయర్స్ కానివ్వండి, 3 ఇయర్స్ కానివ్వండి, ఎప్పటికైనా మనం సక్సెస్ అవ్వాలి అంటే మధ్యలో ఆపకుండా చేయాలి వీడియోస్. అంటే సహనం ఉండాలని తెలుసు, కానీ కొంచెం అలా అనిపించింది అనమాట నాకైతే. మళ్ళీ అనిపించింది స్టార్ట్ చేసి కొద్దిగా అంటే కొన్ని నేర్పించి మళ్ళీ మనం వదిలేస్తే అది కరెక్ట్ కాదు. మనం ఏదైతే చేస్తామో ఆ పనిని కంప్లీట్గా పిల్లలకు మనం నేర్పించాలి. నేను చేసే వీడియోస్తో కొంతమంది పిల్లలకైనా ఉపయోగం ఉంటే నాకు అది ఒక సాటిస్ఫాక్షన్ అనే నేను స్టార్ట్ చేశాను. మళ్ళీ నాకు నేనే కొంచెం వ్యూస్ అలా రావట్లేదు అన్నప్పుడు నాకు అలా అనిపించింది. కానీ మళ్ళీ నాకు నేనే ధైర్యం తెచ్చుకున్నాను. నేను చెయ్యాలి, నేను స్టార్ట్ చేసింది ఆపకూడదు. అందులో ఒక్క పిల్లోడు అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఎవరికో ఒక్కరికి ఇది ఉపయోగపడితే చాలా బాగుంటుంది. మదర్స్ అయితే మెయిన్గా వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు కదా. మరి వాళ్ళు కూడా కొంతమంది నేర్చుకొని వాళ్ళ పిల్లలకు చెప్పినా అదొక సాటిస్ఫాక్షన్ అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. తెలుసు అవన్నీ కూడా, కానీ మళ్ళీ నాకు కొంచెం ఏదో లోగా అనిపించింది వ్యూస్ రాకపోవడం వల్ల. కానీ మళ్ళీ నేను సర్ది చెప్పుకున్నానండి. నేను ఖచ్చితంగా ఈ వీడియోస్ అయితే మళ్ళీ పెడతాను, చూడండి. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి, పిల్లలకు చాలామంది పిల్లలకైతే ఎగ్జామ్స్ కూడా అయిపోయే ఉంటాయి. కొంతమంది పిల్లలకు స్టేట్ సిలబస్ ఉన్న వాళ్ళకైతే స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే సమ్మర్ హాలిడేస్లో కూడా పిల్లలకు ఆటపాటలతోని చిన్న చిన్న తెలుగులో యాక్టివిటీస్ కానివ్వండి, కథలు చెప్పడం కానివ్వండి, కొన్ని పిల్లలకు నచ్చే రెసిపీస్ ఉంటాయి, వంటలు కానివ్వండి, ఇలా ఏవైనా, లేదంటే ఒక పిక్నిక్ స్పాట్స్ కానివ్వండి, కొన్ని నాకు తోచిన విధంగా నేనైతే నాకు అంటే కొంచెం అందుబాటులో ఉన్న వాటిని నేను వీడియోస్ తీసి పెట్టడము అలా అయితే నేను చేయాలని అనుకుంటున్నానండి. కాబట్టి మళ్ళీ నేను ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. దయచేసి పేరెంట్స్ ఎవరైనా సరే మీరు మీ పిల్లలకు నేర్పించండి. నెక్స్ట్ వచ్చేసి నా వీడియోస్ చూడండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు నేర్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని నేను ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్ వల్ల ఇవి వీడియోస్ మరికొంతమందికి నోటిఫికేషన్ రూపంలో వెళ్తాయండి. కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. మెయిన్ నేను అడిగేది ఏంటంటే సపోర్ట్ చేయండి. ఇది ఎడ్యుకేషన్ కాబట్టి, ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ కాబట్టి మీరు సపోర్ట్ చేయడం వల్ల కొంతమంది పిల్లలు నేర్చుకోగలుగుతారు. అందుకని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నానండి. అయితే మనము
లాస్ట్ వీడియోలో 2 అక్షరాల పదాలు అంటే గుణింతాలతో వచ్చేవి, ఒత్తులతో వచ్చే పదాలైతే మనం పిల్లలకు నేర్పించామండి. ఈరోజు మరికొన్ని 2 అక్షరాల పదాలనైతే పిల్లలకు నేర్పిద్దామండి. ఓకేనా అండి? రెండు అక్షరాల పదాలు. లాస్ట్ వీడియోలో మనము పాతో వచ్చే వర్డ్స్ అయితే మనం నేర్పించామండి. ఈరోజు ఫా అంటే ఫా, సెకండ్ ఫా, ఒత్తు ఫాతోనే వచ్చేవి. చూడండి, ఫౌజు, ఫౌజు, ఫౌను, ఫౌను. నెక్స్ట్ వచ్చేసి బడి. చూడండి, ఇక్కడ ఫౌ, ఫా కౌతం ఇస్తే ఫౌ, జాకొమ్ ఇస్తే జు, ఫౌజు. ఫౌ, ఫా కౌతం ఇస్తే ఫౌ, నా కొమ్మిస్తే ను, ఫౌను. నెక్స్ట్ వచ్చేసి బడి, బా డగుడిస్తే డి, బడి. చూడండి, బా మనం ఇంతకుముందు కూడా చెప్పాను, ఓ అక్షరము ఇలా ఉంటుంది, అంటే దాని నెక్ అనేది సాగి ఉంటుంది, బా అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇలా లైన్ పెడితే ఈక్వల్గా ఉంటుంది, ఇది ఈక్వల్గా ఉండదు. అది పిల్లలకు ఖచ్చితంగా తేడా చెప్పండి. బడి, బాగా దీర్ఘమిస్తే బా, వాగుడిస్తే వి, బావి. బాకొమ్మిస్తే బు, రాకు రావొత్తిస్తే రా, బుర్రా. చూడండి, బాకొమ్మిస్తే బు, రాకు రావొత్తిస్తే రా, బుర్రా. బాకొమ్మిస్తే బు, డాగుడిస్తే డి, డీకి డావొత్తిస్తే ఢి, బుడ్ఢి. బాకొమ్మిస్తే బు, డాగుడిస్తే డి, డీకి డావొత్తి. బాకొమ్మిస్తే బూ, జాకొమ్మిస్తే జు, బూజు. నెక్స్ట్ ఓత్వం ఇస్తే బో, టాకొమ్మిస్తే టు, టూకు టావొత్తిస్తే ఠు, ఠూకు టావొత్తిస్తే ఠు, బొట్టు. నెక్స్ట్ భాకు గుడి దీర్ఘం ఇస్తే భీ, తాగుడిస్తే తి, భీతి. భీక్ష, భీక్ష అక్ష, బాగుడిస్తే భీ, క్ష, భిక్ష. నెక్స్ట్ వచ్చేసి భాకం దీర్ఘం ఇస్తే భూ, మా గుడిస్తే మీ, భూమి, భూమి. నెక్స్ట్ మాకు దీర్ఘం ఇస్తే మా, మాట. మాకు దీర్ఘం ఇస్తే మా, మామా. మాకు రూత్వం ఇస్తే మృ, తాకు గుడిస్తే తి, మృతి. మాకు దీర్ఘం ఇస్తే మాకు రావొత్తిస్తే మ్రా, నా కొమ్మిస్తే ను, మ్రాను, మ్రాను.
మార్క్స్ పెడితే మంట. నెక్స్ట్ మట్టి, మా టా గుడిస్తే టీ, టీకి టా ఒత్తిస్తే ఠీ, మట్టి. మట్టి, పిల్లలు మట్టి అంటే చాలా ఇష్టం కదండి. మట్టితో ఆడుకుంటారు పిల్లలు, రకరకాల పాత్రలు చేయడానికి అలా పిల్లలు ఇష్టపడతారు అనమాట. మట్టి. నెక్స్ట్ యా. ఇంకా మాతో చాలా అంటే చాలా పదాలు ఉంటాయండి. మూతి, ముక్కు చూపెడతాను చూడండి. మాకు కొమ్ము దీర్ఘం ఇస్తే మూ, తాగుడిస్తే తి, మూతి. ముక్కు, మా కొమ్మిస్తే ము, కాకు కొమ్మిస్తే కు, కూకు కా ఒత్తిస్తే ఖు, ముక్కు. మనం పిల్లలకు ఒత్తులు నేర్పించాం, గుణింతాలు ఒత్తులు రెండు నేర్పించాం కాబట్టి ఇంకా పిల్లలకు ఇలా రకరకాలుగా మనము పదాలు అయితే నేర్పించాలి. చూడండి, ఫ అంటే ఫ, బ, భ, మ. ఇవి ఇంకా మీకు వచ్చే పదాలు ఇంకా చాలా ఉంటాయి. ఇంకా రకరకాల పిల్లల్ని చెప్పమండి. మాతో వచ్చే పదాలు చెప్పండి, బాతో వచ్చేటి, కాతోని, గాతోని అలా చెప్పమనండి, పిల్లలే చెప్తారు. చాలా పదాలను పిల్లలకు పరిచయం చేయండి. ఓకేనా అండి? చూడండి, ఫౌజు, ఫౌను, బడి, బావి, బుర్ర. ఇక్కడ ఒత్తులు వచ్చే దగ్గర పిల్లలకు విడమర్చి చెప్పండి. రాకు రా ఒత్తిస్తే రా, అలా. డీకి డా ఒత్తిస్తే ఢీ, డా గుడిస్తే డి, డీకి డా ఒత్తిస్తే ఢీ, అట్లా చెప్పండి. బుడ్డి, చూడండి, డీకి డా గుడిస్తే డి, డీకి డా ఒత్తిస్తే ఢీ, బుడ్డి. బూజు, ఇక్కడ కూడా బాకొమ్ దీర్ఘం ఇస్తే బూ, జాకొమ్ ఇస్తే జు, బూజు, అలా చెప్పండి. బొట్టు, పిల్లలు ఆడపిల్లలు పెట్టుకుంటారు, మగ పిల్లలు కూడా పెట్టుకుంటారు బొట్టు. భీతి, భయము, భీతి అంటే. భిక్ష, భూమి, మాట, మామ, మృతి, మ్రాను, మంట, మట్టి, మూతి, ముక్కు. ఇలా పిల్లలకు మీరు పదాలను పరిచయం చేయండి. ఒత్తులతో వచ్చేటివి, గుణింతాలతో వచ్చేవి మీరైతే పిల్లలకు నేర్పించండి. రోజుకు కొన్ని నేర్పించండి. నేను ఇన్ని చెప్తా అంటే ఒక వీడియోలో మరీ 4 పదాలు నేర్పిస్తే ఆ వీడియో 1-2 మినిట్సే వస్తుంది కదండి. అలా కాకుండా ఒక వీడియోలో 3 అక్షరాలతోని మనము నేర్పిస్తే ఒక్కొక్క అక్షరంతోనే 5 లేదంటే 10 పదాలను మీరు ఒక అక్షరం తీసుకోండి, ఒక 5 పదాలు నేర్పించండి. ఇంకొక అక్షరం తీసుకోండి, 5 పదాలు, అలా నేర్పించండి. పిల్లలు ఇంకా చక్కగా నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఇంకా వస్తున్నాయంటే 7-8 పదాలు నేర్పించండి, 10 పదాలు నేర్పించండి ఒక్కరోజు. ఇంకా అంటే వాళ్ళకి అలవాటు అయ్యేదాకా మనం స్లోగా వెళ్ళాలి. అలవాటు అయిన తర్వాత ఇంకా కొంచెం ఫాస్ట్గా పిల్లలు నేర్చుకునేటట్టుగా మనం నేర్పించాలి. ఓకేనా అండి? మరి ఇవి తెలుగులో 2 అక్షరాల పదాలు. ఇంకా కొన్ని ఉన్నాయి, మరికొన్ని అక్షరాలను మనము నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు రాసి చూపిస్తానండి. ఏ ఏ పదాలను పిల్లలకి ఎలా నేర్పించాలనేది. మీరు ఇది ఒక్కొక్క పదాన్ని 3 times ఆర్ 5 times రాయించండి. పిల్లలకు డిక్టేషన్ చెప్పండి, వాళ్ళకి హోంవర్క్ ఇవ్వండి. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలలో పిల్లలు వాళ్ళ బుక్స్ చదువుకొనివ్వండి. ఎవరికైతే ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలు హాలిడేస్, కొంతమంది పిల్లలకు హాలిడేస్ ఉన్నాయి, అలాంటి పిల్లలకి ఈవినింగ్ ఒక్క ½ an hour పిల్లలకు మీరు కేటాయించండి. డైలీ కేటాయించండి. అవి పిల్లలకు వచ్చేస్తాయి. తెలుగులో పర్ఫెక్ట్గా వాళ్ళు రాయగలుగుతారు, చదవగలుగుతారు. ఓకేనా అండి? మరి ఇవి ఫా నుండి మా వరకు పదాలండి. ఫా నుండి మా వరకు పదాలు. ఈ పదాలు కనుక మీకు నచ్చిన, మీ పిల్లలకు వస్తున్నాయి, మీరు చెప్తే మీ పిల్లలకు ఇవి ఉపయోగపడతాయి అనుకుంటే మాత్రం మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.